బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరైంది. పట్టాభిపురం పిఎస్ లో నమోదైన కేసులో ఎక్సైజ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అలాగే పట్టాభిపురం పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ ను కొట్టివేసింది. ఇప్పటికే చంద్రబాబును దూషించిన కేసులో అంబటికి బెయిల్ రాగా ఈ కేసులోనూ రిలీఫ్ దక్కింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు, ఇప్పుడు మాజీ మంత్రి అంబటి రాంబాబుకి ఇప్పటికే బెయిల్ లభించింది. మరో కేసులకు నల్లపాడు పిఎస్ లో కూడా మన కేసులో మనగా రోడ్ లభించింది. ఇప్పుడు పట్టాపురం కేసులు వేసినటువంటి కేసులో కూడా ఈ రోజు బెయిల్ మంజూరు చేసింది. ఏదైతే ఆ రోజు పీపీపీ మోడల్ ఉన్నటువంటి మెడికల్ కాలేజీని అడ్డుకున్న దాంట్లో పరిస్థితుల్లో కూడా అక్కడ పట్టాభిపురం కేసు నమోదు చేశారు. దానికి సంబంధించిన విషయంలో కూడా అవన్నీ 14 రోజులు మొబైల్ కోర్టులో హాజరుపరిచి కూడా అతనికి 14 రోజులు రిమాండ్ అడుగుతడం జరిగింది. ఈ కేసు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. దీంతో పాటుగా పోలీసులు కూడా దానికి కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి కూడా పట్టాపురం పోలీసులు కోరారు. దీని మీద జరిగిన వాదాపదం తర్వాత ఈ రోజు మధ్యాహ్నం ఎక్సైజ్ కోర్టు అంబటి రాంబాబుకి బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు కస్టడీ పిటిషన్ అడిగిన పట్టాపురం పోలీసులు కూడా కేసు కూడా కొట్టివేయడం జరిగింది. అయితే ఇప్పటికే అంబటి రాంబాబుకి 2 కేసుల్లో కూడా ఇప్పటికీ ఈ బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అయితే అంబటి రాంబాబు రేపు విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 36 కేసులు కూడా అంబటి రాంబాబు మీద కూడా నమోదయ్యాయి. ఇంకో కేసులో కూడా అతను అరెస్ట్ చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా ప్రస్తుతానికి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. రేపు ఆయన ఈ బెయిల్ పిటిషన్ ఇస్తున్న తర్వాత రేపు అతను విడుదలయ్యే అవకాశం అయితే మాత్రం ఉంది. సంధ్య, అంటే ఎలాంటి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చారు నాగరాజు? అంటే ప్రస్తుతానికి ఈ కేసులు అంటే వీళ్ళని అడ్డుకున్న కేసులు కేవలం పట్టాభిపురంలో ఆ రోజు పీపీపీ మోడల్ ఏదైతే ఉందో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఆయన చేసిన ప్రయత్నాలు అయితే ఉన్నాయో దాని ఆ రోజు మొత్తం అంతా బారికేడ్ని అడ్డుకొని బారికేడ్ తోసుకొని విధులకు ఆటంకం కలిగించని చెప్పేసి పట్టాభిపురం పోలీసులు కేసులు నమోదు చేశారు. దాని మీద ఇప్పటికే రిమాండ్ కూడా 14 రిమాండ్ కూడా విధించారు. పట్టాపురం పోలీసులు సంబంధించిన వ్యవహారాల కూడా ఈ కేసుకు సంబంధించిన వ్యవహారాలపై ఇప్పటికే బెయిల్ మంజూరు చేశారు. షరతులతో కూడిన బెయిల్ అయితే మాత్రం ఇచ్చారు. అయితే రేపు ఆయన విడుదలయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? అంటే ఫార్మాలిటీస్ అన్ని కూడా రేపు ఫినిష్ అవ్వచ్చా? రేపు మధ్యాహ్నం తర్వాత కూడా విడుదల అవకాశం అని చెప్పేసి కూడా అంబటి లాయర్లు చెబుతున్న పరిస్థితి ఉంది. ఒక కేసులో ఇప్పటికే ఆయనకి నల్లపాడు కేసులు అంటే సీఎం చంద్రబాబు మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో కూడా ఆయనకి కొంత వరకు లభించినా కానీ పట్టాభిపురం సంబంధించిన కేసులో కూడా ఆయనకి 14 రోజులు రిమాండ్ విధించారు. దాంతో ఆయన కూడా రాజమండ్రి సెంట్రల్ కూడా తరలించే పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికి పట్టాపురం కేసులకు సంబంధించిన వ్యవహారంలో కూడా ఆయనకి బెయిల్ కూడా లభించడంతో పాటుగా రేపు ఆయన విడుదల అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా లాయర్లు చెప్తున్న పరిస్థితి ఉంది. సంధ్య, ఓకే, రైట్ నాగరాజు.